గైస్, నేనేం సింపతి గెయిన్ చేయడం కోసం అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనే వీడియోస్ చేయలేదు గైస్. నా ఇంటెన్షన్ ఒకటే. నాలాగా ఎంతమంది అయితే బిజినెస్ చేయడానికి ముందుకొచ్చిర్రో వాళ్ళు పడే కష్టాలు ప్రతి ఒక్కరు ఇవి చెప్పాలనుకుంటారు, కానీ చెప్పలేరు. నాది ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గైస్. నేను ఇట్లనే చెప్పేస్తా, నాకు అనిపించింది చెప్పేస్తా. మా ఇంటెన్షన్ ఏంటంటే మీకు అర్థమైతేనే కదా మేమేం ఫీల్ అవుతున్నాం అని మీకు ఎట్లా తెలుస్తుంది, మేమేం ఫీల్ అవుతున్నాం, మేమేం సఫర్ అవుతున్నాం మా అన్నది మీకు తెలియాలని నేను ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. అంటే బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకి 10,000 ఉంటే చేసేయచ్చు అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నా, 10,000తో బిజినెస్ అవ్వదు. వద్దు, మినిమం పెట్టుకోండి. ఎందుకంటే 10,000తో తెచ్చినవి మీరు ఆఫ్లైన్లో అయితే మేబీ అవ్వచ్చు, ఎందుకంటే ఆఫ్లైన్లో ఎవరైనా వస్తారు, చూస్తారు, కొనొచ్చు, మేబీ అది తెలియదు. ఆన్లైన్లో మాత్రం 10,000 పెట్టి ఆన్లైన్ బిజినెస్ చేస్తా అంటే మాత్రం చేయకండి. నిన్న నేను పెట్టిన వీడియోస్కి నాలాగా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు వాళ్ళు నాకు డిఎం చేసిరు. ఏమని అంటే, సీస్ మేము చెప్పాలనుకున్నది మీరు చెప్పేసినారు, మేము చెప్పలేకపోతున్నాం, ఇలా చెప్పొచ్చో లేదో, చెప్తే ఏమనుకుంటారు. మన కష్టం ఏందన్నది వాళ్ళకి తెలుస్తుంది. చెప్పాలి, చెప్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. చెప్పని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ వ్యూ నుంచి వాళ్ళు చూస్తారు, మన వ్యూ ఏందో కూడా వాళ్ళకి చెప్పాలి కదా. సో చెప్పినా నేను అంతే. అంటే మాకు కొంచెం రిలీఫ్ ఉంది, అరే మేము పడే కష్టాలు మన గురించి ఒకరు మాట్లాడుతున్నారని మాకు రిలీఫ్ ఉంది అని వాళ్ళు చెప్పారు. నేనైతే ఇదే చెప్తా గైస్, నాకు సింపతి వద్దు. నాకు కాదు, నాలాంటి వాళ్ళు ఎవరికి కూడా సింపతి వద్దు. నేనైతే పిచ్చ కాన్ఫిడెంట్గా ఉన్నా గైస్. నా మీద నాకు కాన్ఫిడెన్స్ చాలా ఘోరంగా ఉంది. ఏ పని చేసినా నేను ఇప్పటివరకు సక్సెస్ అయినా, ఇప్పుడు కూడా నేను అట్లనే సక్సెస్ అవుతా. కాకపోతే 10 రోజులు లేట్ అయినా సరే సక్సెస్ అవుతా అంతే. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నాకు సింపతి వద్దు గైస్. నేను మెల్లగా గ్రో అవుతా. ఉరికి పోలవాడేది ఏం అవసరం లేదు, మెల్లగా గ్రో అవుతా అంతే. థ్యాంక్ యూ సో మచ్.